వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ శ్రీ మల్లన్న మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ టెంపుల్లో మల్లన్న జాతర సందర్భంగా గంగతెప్ప ఎల్లమ్మ పుట్టగమ్మి మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం, అగ్నిగుండాలు, గొలుసు తెంపుట, ఒగ్గు కథ, శ్రీశైలం యాదవ్, రాజు యాదవ్, మద్దెల సాయిబాబా, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కిషోర్ యాదవ్, ఉదయ్ యాదవ్, బాలకృష్ణ, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, సత్యం, రామకృష్ణ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం పెద్ద అట్టే ఉండి పెద్ద నువ్వు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ కాలనీలో ఈరోజు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు మల్లికార్జున స్వామి వార్షికోత్సవాలు, తర్వాత ఎల్లమ్మ కళ్యాణం జరపడం జరిగింది. దీనికి మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ సుంచు శ్రీశైలం యాదవ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, కిషోర్ యాదవ్, కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమాన్ ఆలయ కమిటీ మరియు రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మద్దెల సాయిబాబా గారు, వైస్ చైర్మన్ బాలకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, ఈ గుడి నిర్మాణానికి ప్రతి గుడికి ప్రతి సహకారం నేను ఉన్నానని చెప్పిన మనేశ్వరరావు గారికి, అలాగే రాజు యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే మన హిందూ సాంప్రదాయాన్ని దినదాభివృద్ధి చెంది మనం హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని పెద్దల సమక్షంలో కోరుకుంటున్నాము. మీకు ఎల్లవేళలా నేను, నా మిత్రుడు బాలకృష్ణ గారు ఎల్లవేళలా ఆలయ అభివృద్ధికి మేము ఎప్పుడూ ఉంటాం. ఎందుకంటే సాయిబాబా గారు, శ్రీశైలం యాదవ్ గారు ఆయన 2 ఆలయ కమిటీ, ఈయన కూడా ఆలయ కమిటీ చైర్మన్, వీళ్ళిద్దరూ ప్రోత్సాహంతో మేము ఎప్పుడు ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని మీ ఇద్దరు జోడుకోవాలని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన కుత్బుల్లాపూర్ మండల్ కైసర్ నగర్లోని శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మన అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, రాజు యాదవ్ ఆధ్వర్యంలో మన ఉప్పు కథలు చెప్పి చాలా బ్రహ్మాండంగా ఈరోజు జరిగింది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఉక్కు సంఘాల అధ్యక్షులు విశ్వపతి గారు ఉప్పు కథ రాత్రి నుండి చెప్పుకుంటా చాలా బ్రహ్మాండంగా జరిపించారు. అగ్నిగుండాలు, గొలుసు తెంపుడు, బోనాలు, ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. దీనికి పూర్తి సహకారం కూడా మన శ్రీశైలం యాదవ్ గారి అధ్యక్షత వహించిండు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కైసర్ నగర్ 125 డివిజన్లో ఈరోజు మంచి మల్లన్న లగ్గము, మల్లన్న ఎల్లమ్మ లగ్గం ఈరోజు మంచి రోజులు. ఈ 5 రోజులు అయిపోయింది. అందరికీ వచ్చిన వాళ్ళకు, పెద్దలకు, చిన్నలకు, మహిళమ్మలకు, సాయిబాబాకు, రాజు యాదవ్కు, శ్రీనివాస్ గారికి, మనేశ్వరరావు గారికి, బాలకృష్ణ గారికి, ఇక్కడున్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. నియోజకవర్గం గాజుల రామారం ఈ కాలనీలో
సందర్భంగా మన గౌరవనీయులటువంటి శ్రీశైలం యాదవ్ గారు మరియు యూత్ సభ్యులు రావు యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, కిషోర్ యాదవ్ గారు, ఉదయ్ యాదవ్ గారు అందరి మధ్యలో శుక్లు కుమార్ యాదవ్ గారు తదిపరులు వీళ్ళందరితో ఇక్కడ బ్రహ్మాండమైన పెద్ద మనుషులు మన పెద్ద మనిషి లచ్చయ్య యాదవ్, మైసయ్య యాదవ్ వారి కుమారులటువంటి కుటుంబ సభ్యులైతే ఇక్కడ అనగా శనివారం 10 గంటలకు పుట్టగమ్మినము, సాయంత్రం 6 గంటలకు పుట్ట బంగారం తెచ్చినాము, 8 గంటలకు గంగ స్నానం పోయినాము, రాత్రి 10 గంటలకు శ్రీ ఒగ్గు భిక్షపతి మేడ్చల్ జిల్లా ఒగ్గు పూజాల సంఘం అధ్యక్షుడు అటువంటి ఒగ్గు భిక్షపతి మాది పోచారం వారిచే బ్రహ్మాండమైన ఇక్కడ గుడి పండుగ చేయబడ్డది కాబట్టి ఇక్కడ కళ్యాణం బోతుదెంపుడు, అగ్నిగుండాలు, శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవము, మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము, మన గౌరవనీయులటువంటి శ్రీశైలం యాదవ్ గారిచే వాళ్ళ కొడుకు శ్రీను తదితరులు గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.